ప్రముఖ సాంస్కృతిక సంఘసేవా సంస్థ పద్మమోహన ఆర్ట్స్ 35వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మమోహన స్వర్ణ కంకణం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని సినీ రంగంలో అజాతశత్రువు ప్రముఖ నటులు నిర్మాత శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి ప్రదానం చేస్తున్న సందర్భంగా వారి సినీ రాజకీయ జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఒకసారి చూద్దాం. Murali Mohan, the actor. Murali Mohan, the producer. Murali Mohan, the realtor. Murali Mohan, the leader. Murali Mohan, the politician. Murali Mohan, the philanthropist. అందమైన కలలు అందరూ కంటారు, కానీ కొందరే నెరవేర్చుకుంటారు. ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి, కానీ కొందరే వాటిని సాధించుకుంటారు. అలాంటి వారి జీవితాలే పాఠ్యాంశాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. కార్యదీక్ష, క్రమశిక్షణ, ప్రతిభ, పట్టుదల, వ్యాపార దక్షత, మానవతా దృక్పథం వంటి సద్లక్షణాల సమన్వితుడై తన జీవిత చైతన్య రథాన్ని సమున్నత శిఖరాల వైపు నడిపించుకున్న మాగంటి మురళీమోహన్ గారి జీవితంలో కూడా అలాంటి పాఠ్యాంశ లక్షణాలు పుష్కలంగా పరిమళించాయి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి చాటపర్రు నుండి పార్లమెంటు దాకా సాగించిన విజయ ప్రస్థానాన్ని ఒక అసాధారణ శిఖరారోహణగా అభివర్ణించవచ్చు. ఈ రంగు పొంగుల గ్లామర్ ప్రపంచంలో ఎలాంటి ఆకర్షణలకు ప్రలోభాలకు లొంగకుండా క్రమశిక్షణతో, నియమపాలనతో, సమయపాలనతో, బుద్ధిలో బృహస్పతిగా, నిగ్రహంలో ప్రవరాఖ్యుడిగా, అందరినీ కలుపుకుపోగల అజాతశత్రువుగా పేరు పొందారు మురళీమోహన్. ఆకర్షణలను, వ్యసనాలను తృణప్రాయంగా తోసేసి క్రమశిక్షణే అభిమతంగా, నమ్మకమే పెట్టుబడిగా తన నట నిజ వ్యాపార జీవితాలను సుసంపన్నం చేసుకుని ద రియల్ జెంటిల్ మ్యాన్ ఆఫ్ టాలీవుడ్ గా, ద మెగాస్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ గా గుర్తింపును సాధించుకున్న మిస్టర్ పర్ఫెక్ట్ మురళీమోహన్ తెర మీద తాను పోషించిన ఉత్తమ పాత్రల సద్లక్షణాలన్నింటినీ తన వ్యక్తిత్వంలో కూడా నింపుకుని నిర్మాతగా, రియల్టర్గా సినీ రాజకీయ రంగాల్లో తనదైన ఆత్మవిశ్వాస ప్రపూరిత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకున్నారు మురళీమోహన్. మురళీమోహన్ ద యాక్టర్ 5 దశాబ్దాల తన చలనచిత్ర జీవిత పయనాన్ని విజయవంతంగా, వివాదరహితంగా కొనసాగిస్తున్న మురళీమోహన్ 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో జన్మించారు. మాధవరావు, వసుమతీదేవి గార్ల ద్వితీయ సంతానంగా పుట్టిన మురళీమోహన్ ఇంటర్మీడియట్తో చదువుకు స్వస్తి చెప్పి వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు. మొదటి నుండి బంధువర్గంలో అందగాడు, బుద్ధిమంతుడు అనే పేరు ఉన్న మురళీమోహన్ని పెట్టుబడి లేని భాగస్వామిగా చేర్చుకున్నారు తన సమీప బంధువైన గుత్తా మాణిక్యాలరావు గారు. వ్యవసాయంలో వినియోగించే పంపు సెట్లు, మోటార్ల వంటివి సప్లై చేసే కిసాన్ ఇంజనీరింగ్స్ లో 15 పైసల వాటా, 100 రూపాయల జీతంతో 1963లో ప్రారంభమైంది మురళీమోహన్ వ్యాపార జీవితం. ఒకవైపు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూనే సాయంకాలం వ్యాపకంగా నాటకాలు ఆడడం ప్రారంభించారు. నటరాజ కళామండలి అనే నాటక సంస్థను ప్రారంభించి దానికి తానే సెక్రటరీగా వ్యవహరిస్తూ ఇనుపతెరలు, ఈజ్ గాడ్ డెడ్, సంభవామి యుగే యుగే, రాళ్ళు రత్నాలు, ఇదేమిటి వంటి నాటకాలను విరివిగా ప్రదర్శించారు. అలా వ్యాపారంలో, నాటకాలలో విజయవంతంగా దూసుకుపోతున్న సమయంలోనే 1965 జూన్ 19న పెదపాడు గ్రామానికి చెందిన మూల్పూరి రామ్మోహన్ రావు గారి కుమార్తె విజయలక్ష్మితో వివాహం జరిగింది. సత్కాలక్షేపం కోసం నాటకాలు ఆడడం తప్ప తద్వారా సినిమా హీరో కావాలన్న ఆశ, ఆకాంక్ష మురళీమోహన్లో మచ్చుకైనా లేవు. అయితే చిత్రరంగంలో ఓ సుదీర్ఘమైన, సుసంపన్నమైన చలనచిత్ర జీవితాన్ని ఆస్వాదించే అదృష్టాన్ని ఆ విధాత తన నుదుటి మీద రాశాడన్న నిజం కాలానికి తప్ప తనకు తెలియదు. సుప్రసిద్ధ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించిన జగమే మాయా చిత్రం ద్వారా 1973లో ప్రారంభమయ్యింది మురళీమోహన్ సుదీర్ఘ నట జీవిత ప్రస్థానం. అప్పటికి వర్ధమాన దశలో ఉన్న ఒక యువ దర్శకుడు నుండి పిలుపు వచ్చింది.
తొలి పరిచయంలోనే ఆ ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఏర్పడింది. నువ్వు చాలా బాగున్నావు, నిన్ను మంచి హీరోని చేస్తాను అని మాట ఇచ్చాడు ఆ యువ దర్శకుడు. అలా తిరుపతి అనే చిత్రంతో ప్రారంభమైన వారి పరిచయం దశాబ్దాల స్నేహానుబంధంగా, గురు శిష్యుల అనుబంధంగా కొనసాగింది. ఆ తరువాత కాలంలో మురళీమోహన్కే కాదు, మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే పెద్ద దిక్కుగా ఎదిగిన వ్యక్తి, శక్తి మరెవరో కాదు, శతాధిక చిత్ర దర్శక శిఖరం దాసరి నారాయణరావు. ఇచ్చిన మాట ప్రకారం వరుసగా అవకాశాలు ఇచ్చి మురళీమోహన్ ని హీరోగా నిలబెట్టారు దాసరి. అలాగే అప్పటి మరో వర్ధమాన దర్శకుడు, నేటి శిఖరాగ్ర దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు కూడా వరుసగా అవకాశాలు ఇవ్వడంతో ఆ ఇద్దరు టాప్ డైరెక్టర్ల చిత్రాలు మురళీమోహన్ నట జీవితానికి బలమైన పునాదులు వేశాయి. మురళీమోహన్ ద ప్రొడ్యూసర్ అలా ఇద్దరు అగ్రదర్శకుల నుండే కాకుండా ఇతర దర్శక నిర్మాతల నుండి వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ మంచి ప్రామిసింగ్ ఫ్యామిలీ హీరోగా ఎదిగారు మన మురళీమోహన్. అలా హీరోగా 98 చిత్రాలు చేసి పాపులారిటీ పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కున్న తర్వాత మురళీమోహన్లోని నిజమైన బిజినెస్ మ్యాన్ బయటకు వచ్చాడు. క్రమశిక్షణ, సరైన అవగాహన ఉంటే చిత్ర నిర్మాణం ఒక చక్కని కళాత్మక వ్యాపారమని విశ్వసించిన మురళీమోహన్ నిర్మాతగా మారి తొలుత మురళీ చిత్ర మూవీస్ బ్యానర్ పై రామదండు చిత్రాన్ని నిర్మించారు. అది విజయవంతం కావడంతో వెంటనే మాగంటి వెంకటేశ్వరరావు భాగస్వామ్యంలో జయభేరి ప్రొడక్షన్స్ పతాకంపై రాజాచంద్ర దర్శకత్వంలో నటుడిగా తన 100వ చిత్రంగా నిర్మించిన వారాలబ్బాయి సంచలన విజయాన్ని సాధించడంతో నిర్మాతగా మురళీమోహన్ జైత్రయాత్ర ప్రారంభమైంది. తన తమ్ముడు కిషోర్ నిర్మాణ సారథ్యంలో మురళీమోహన్ నిర్మిస్తూ నటించిన చిత్రాలన్నీ హీరోగా, నిర్మాతగా ఆయనకు గొప్ప సంతృప్తినిచ్చాయి. ఆడంబరాలకు, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా ఖచ్చితమైన అంచనాలతో, క్రమశిక్షణతో చిత్ర నిర్మాణం చేపడితే అద్భుత విజయాలు, ఆశించిన లాభాలు సొంతమవుతాయనడానికి నిదర్శనంగా 25 విజయవంతమైన చిత్రాలను నిర్మించింది జయభేరి సంస్థ. ఒకవైపు తనను తాను హీరోగా, క్యారెక్టర్ యాక్టర్గా స్థిరపరుచుకుంటూనే మరోవైపు అగ్ర హీరోలైన సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్స్తో కూడా చిత్రాలు నిర్మించి మొత్తం మీద 80% అద్భుత విజయాలతో అగ్రగామి చిత్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది, వెలిగింది జయభేరి ప్రొడక్షన్స్. మురళీమోహన్ ద రియల్టర్ నటుడిగా, నిర్మాతగా అద్భుత విజయాలను అందుకుంటూ చలనచిత్ర రంగంలో ఒక ప్రముఖుడిగా ఎదిగిన మురళీమోహన్ బిజినెస్ మ్యాన్ గా కూడా తన ఆలోచనలకు పదును పెడుతూ రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రపంచంలో జనాభా పెరుగుతుంది, కానీ భూమి పెరగదు. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టు అని విఖ్యాత నటులు శోభన్ బాబు గారు ఇచ్చిన గొప్ప సలహాను తారక మంత్రంగా భావించి రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించిన మురళీమోహన్ ఆ రంగంలో కూడా సంచలన విజయాలు సాధించి ద మెగాస్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గా కీర్తి గడించారు. మోసాలకు, అక్రమాలకు, ఆక్రమణలకు నిలయమైన రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకమైన వ్యాపార సూత్రాలను పాటిస్తూ అద్భుతమైన వెంచర్స్ తో వేలాది కస్టమర్ల సొంత ఇంటి కలను నెరవేర్చి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మోస్ట్ రిలయబుల్ బిజినెస్ మ్యాన్ గా జయభేరి మ్రోగించారు జయభేరి అధినేత మురళీమోహన్. అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో జయభేరి సంస్థ నిర్మించే హై రైజ్ అపార్ట్మెంట్స్, విల్లాలు నిర్మాణ రంగానికే మోడల్ హౌసెస్ గా నిలవడంతో రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప ట్రెండ్ సెట్టర్ అయ్యారు మురళీమోహన్. మురళీమోహన్ ద లీడర్. అందరితో కలిసిపోతూ అందర్నీ కలుపుకుపోయే గొప్ప లక్షణం వల్ల చిత్ర పరిశ్రమలో అందరివాడిగా, అజాత శత్రువుగా అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు మురళీమోహన్. అందుకే చిత్ర పరిశ్రమలో బాధ్యతాయుతమైన పదవులెన్నెన్నో ఆయన్ని వరించాయి, తరించాయి. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం అధ్యక్షుడిగా చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలందించి నాయకత్వ లక్షణాలకు, కార్యదక్షతకు రోల్ మోడల్ గా నిలిచారు మురళీమోహన్. ఈ పదవుల నిర్వహణలోనే కాకుండా కార్గిల్ వార్, తుఫాన్లు, కరువు కాటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాల విపత్కర పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ చేపట్టిన విరాళాల సేకరణలోనూ,
పునరావాస సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొని వాటిని విజయవంతం చేసిన సేవా సైనికుడు మురళీమోహన్. అయితే ఎన్ని పదవులు నిర్వహించినా, పరిశ్రమకు ఎంత సేవ చేసినా, ఫిలిం నగర్ దైవ సన్నిధానం చైర్మన్ గా పనిచేసిన 2 ఏళ్ల కాలమే నా సేవా జీవితంలో మధుర క్షణాలు అని చెప్పుకోవడం మురళీమోహన్ గారి దైవభక్తికి, ఎదిగిన కొద్దీ ఒదిగే వినయశీలతకు నిదర్శనం. మురళీమోహన్ ద పొలిటీషియన్. చాటపర్రు అనే కుగ్రామంలో ప్రారంభమైన ప్రస్థానం ఢిల్లీలోని పార్లమెంటు దాకా సాగటాన్ని ఒక అసాధారణ శిఖరారోహణగా అభినందించవచ్చు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పట్ల గల అభిమాన ఆరాధనా భావాలతో తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా కొనసాగటం తప్ప క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలన్న ఆశ, ఆకాంక్ష మురళీమోహన్లో మచ్చుకైనా లేవు. అయితే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ఒత్తిడి తేవడంతో 2014లో రాజమండ్రి నియోజకవర్గం నుండి పోటీ చేసి 1,70,000 అత్యధిక మెజారిటీతో గెలుపొంది సగర్వంగా, సగౌరవంగా పార్లమెంటులో కాలు మోపారు మురళీమోహన్. రాజమండ్రి నియోజకవర్గాన్ని అనితర సాధ్యమైన రీతిలో అభివృద్ధి పథంలో నడిపించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా అభినందనలు అందుకున్నారు మురళీమోహన్. అయితే బలవంతంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి నటుడిగా, నిర్మాతగా, రియల్టర్గా వ్యక్తిగతంగా 10 సంవత్సరాల కెరియర్ను, ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నష్టపోయిన మురళీమోహన్ 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించడంతో 10 సంవత్సరాల ఆయన ప్రత్యక్ష రాజకీయ జీవితానికి శాశ్వతంగా తెరపడింది. మురళీమోహన్ ద ఫిలాంథ్రఫిస్ట్. సంపాదన ఎంత ముఖ్యమో దానిని సద్వినియోగం చేసుకోవడం అంతకంటే ముఖ్యమని విశ్వసించే మురళీమోహన్ అపాత్ర దానాలకు, ఆడంబర వినియోగాలకు చాలా దూరంగా ఉంటారు. ఏట్లో వేసినా ఎంచి వేయాలి అనే సూత్రాన్ని గౌరవించే మురళీమోహన్ గారు సకల దానాలలోకి విద్యాదానం గొప్పదని నమ్ముతారు. అందుకే మురళీమోహన్ చారిటబుల్ ట్రస్టును వ్యవస్థీకరించి అర్హులు, ప్రతిభావంతులు అయిన 1000 మందికి పైగా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ ను చదివించడం కోసం కోట్లాది రూపాయల సహాయాన్ని అందించారు. ఏ కార్యక్రమం చేపట్టినా ప్రణాళికబద్ధంగా నిర్వహించే మురళీమోహన్ ఇంటర్మీడియట్ లో 90% మార్కులు, ఎంసెట్ లో 5,000 లోపు ర్యాంకు వచ్చిన బీద విద్యార్థులకు ఫీజు, హాస్టల్ వసతి, బుక్స్, ట్రాన్స్పోర్టేషన్ వంటి సమస్త అవసరాలకు సరిపడిన డబ్బు సమకూర్చుతూ 1000 మందికి పైగా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ ను చదివించారాయన. అయితే రాజకీయ రంగ ప్రవేశ కారణంగా ఈ ట్రస్టు నిర్వహణకు అవరోధం ఏర్పడడంతో రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పి విద్యాదాన వితరణకు పూర్తి స్థాయిలో పునరంకితమవుతున్నారు మురళీమోహన్. అలాగే తన స్వగ్రామమైన చాటపరులో తమ తాత తండ్రుల నాటి విశాలమైన భవంతిని కోట్లాది రూపాయలు వెచ్చించి ఆధునిక హంగులతో పునర్నిర్మించి బాలికల ఉచిత వసతి గృహం కోసం కాకతీయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారికి అప్పగించిన మురళీమోహన్ గారి వితరణశీలతను గ్రామస్తులు వేనోళ్ల ప్రశంసిస్తున్నారు. ఇలా నటుడిగా, నిర్మాతగా, రియల్టర్గా, లీడర్గా, పొలిటీషియన్గా, మానవతావాదిగా తన సుదీర్ఘ చలనచిత్ర ప్రస్థానాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దుకున్న మురళీమోహన్ గారి జీవితం యువతకు ఒక స్ఫూర్తిదాయకమైన గొప్ప పాఠ్యాంశంగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా తన సంతానాన్ని కూడా సన్మార్గంలో నడిపించారు ఆదర్శ దంపతులైన శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ మురళీమోహన్. బాధ్యతాయుతమైన వారి పెంపకంలో కుమార్తె తుమ్మల మధుబిందు, అల్లుడు డాక్టర్ తుమ్మల రంగారావు, మనవరాలు మనస్విని, మనవడు సంకీర్త్, కుమారుడు రామ్మోహన్, కోడలు రూప, మనవరాలు రాగా, తమ్ముడు కిషోర్, వీరందరి సహకారమే నా విజయాలకు కారణం అంటారు ఐడియల్ ఫాదర్ మురళీమోహన్. ఆకర్షణలకు, ప్రలోభాలకు నిలయమైన చిత్ర పరిశ్రమలో వివాదరహితునిగా 5 దశాబ్దాల అవిశ్రాంత ప్రస్థానాన్ని కొనసాగించిన అజాత శత్రువు మురళీమోహన్ గారికి సకల సన్మంగళాని భవంతు. ఈరోజు ఈ వేదికపై శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రతిష్టాత్మకమైన పద్మమోహన స్వర్ణ కంకణం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందించి సత్కరించడం గర్వకారణంగా భావిస్తోంది పద్మమోహన ఆర్ట్స్ సంస్థ.